అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చండీగఢ్కి చెందిన పునీత్ నందా అనే ఒక నేరస్తుడు ఇతను పండ్ల తోట పెంపకాలు చేస్తుంటామని చెప్పి పుట్టపర్తి మరి కదిరి మరి ఢిల్లీ ప్రాంతాల్లో చాలా మోసాలు చేశాడు. ఆ విధంగా గోపాల్ శర్మ అనే జోషి అనే బెంగళూరు చెందిన వ్యక్తితో కన్సల్ట్ అయ్యి నీకు ల్యాండ్ అమ్ముతాము, అదేవిధంగా పండ్ల తోట పెంపకాలు నెలకు సంబంధించిన ఆదాయం చూపిస్తామని చెప్పి మన కదిరిలో కూడా ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా తనకలు మండలం కొక్కంటి గ్రామానికి చెందిన శ్రీనివాస నాయుడు, అదేవిధంగా నాగమల్లారెడ్డి మరియు నీలకంఠారెడ్డిని అప్రోచ్ అవుతాడు. వీళ్ళ ముగ్గురు సహకారంతో ఈ పునీత్ నందా గోపాల్ శర్మ నుంచి 30 లక్షల రూపాయలు తీసుకొని అందులో 12 లక్షల రూపాయలు ఈ ముగ్గురికి ఇచ్చి వాసుదేవరెడ్డి పేరు మీద ఉన్న 6 ఎకరాల భూమిని నాగమల్లారెడ్డి పేరు మీద మార్చి 1B చూపించి నాగమల్లారెడ్డి నుంచి గోపాల్ శర్మ జోషికి రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఈ మోసాన్ని తెలుసుకున్న గోపాల్ శర్మ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 146/23 అండర్ సెక్షన్ 420, 467, 468, 471 2/34గా కేసు నమోదు చేయడం జరిగింది 2023లో. దర్యాప్తులో ఈ కొక్కంటి శ్రీనివాస నాయుడు, నీలకంఠారెడ్డి మరియు ఈ నాగమల్లారెడ్డి అనే వ్యక్తుల పేర్లు రావడం జరిగింది. అందుకు నిన్నటి దినం వీళ్ళని తనపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బంది అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.